హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. శ్రీశైలం హైవే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి బెస్ట్ ప్లేస్ ఏంటి అని చూస్తుంటారు. అలాంటి వారికి శ్రీశైలం హైవే వన్ ఆఫ్ ది కీ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. శ్రీశైలం హైవే అంటే మెయిన్గా ఆలోచించేది ఓన్లీ ఈ తుక్కుగూడ కనెక్టివిటీ నుంచే చూస్తూ ఉంటారనమాట. మెయిన్గా శ్రీశైలం హైవే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ తోటి మనకు శ్రీశైలం హైవే ఉంటుంది అనమాట. ఈ శ్రీశైలం హైవేలో కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ మెయిన్ కీ పాయింట్. అండ్ అంతేకాకుండా మనకు శంషాబాద్ ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మన కడతాల వరకు కూడా మనకు కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి బెస్ట్ ప్లేస్లలో ఈ శ్రీశైలం హైవే ఒకటి. ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ తోటి ఈ ఓఆర్ఆర్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 200 ఫీట్ రోడ్డు, దీన్నే ఫార్మా సిటీ 200 ఫీట్ రోడ్ అని కూడా అంటారనమాట. ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మనకి యాచారం వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ ఏదైతే మొన్న రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఇదే రోడ్డు కనెక్టివిటీ తోటి జరిగిందనమాట. ఒకసారి వెళ్ళాము, ఈ మధ్యలో ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే కంప్లీట్ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాము ఫ్యూచర్ సిటీ వరకు. నార్మల్గా ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్కు హైవేకి ఉన్న హెచ్ఎండిఏ రేర్ ఆప్ రోడ్ అన్ని ప్రాజెక్టులు కూడా 30+ ఉన్నాయన్నమాట. 30,000 పైనే ఉన్నాయి. 30,000, 35,000, 32,000 ప్రాజెక్టుని బట్టి, రోడ్ కనెక్టివిటీని బట్టి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే డిటిసిపి రేర్ ఆప్ రోడ్లు మినిమం స్టార్టింగ్ అయితే 20 లోపు ఉన్నాయి. దానికన్నా కూడా కొంచెం తక్కువగా అటు ఇటుగా ఏ విధంగా ఉంటాయి ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మనకు రోడ్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా ఈ రోడ్ వచ్చేసి యాచారం 200 ఫీట్ రోడే ఉంటుంది మనకి యాచారం వరకు కూడా. అది నాగార్జున సాగర్ హైవేకి కనెక్టివిటీగా మనకి యాచారం ఉంటుంది. దీన్నే ఫార్మా సిటీ రోడ్ అని కూడా అంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి డిటిసిపి వెంచర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తర్వాత మనకు మధ్యలో వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ కూడా వస్తుంది. అంతేకాకుండా మనకు మీర్ఖాన్పేట కనెక్టివిటీ కానీ ఈ విధంగా ఏ కనెక్టివిటీ చూసుకున్నా కానీ ఈ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. రీసెంట్గా మనకి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగిందో ఈ ఏరియా బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఏఐసిటీ ఇవన్నీ కూడా ఇదే ఏరియాలలో మనకు డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఎక్కడ వెంచర్స్లో తీసుకున్న మినిమం ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 30,000-35,000 అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఇక్కడ చెప్తున్నారు. అంటే వెంచర్ని బట్టి డెవలప్మెంట్స్ని బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. పర్టికులర్గా 30 ఉంటుంది అని మేము చెప్పలేం, కానీ 30 పైనే అయితే ఇక్కడ వెంచర్స్లలో ప్రైస్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఎకరాల్లో కొనాలి అంటే ఇంకా కోట్లలో పైనే, ఒక్కొక్క ఎకరం ఎన్ని కోట్లు ఉంటుందనే చెప్పలేము, 40 పైనే ఉంటుంది అనమాట. అది 4 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఇట్లా ఏ విధంగానైనా ఎంతనైనా ప్రైస్ అయితే మనకు ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కమాన్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక వెంచర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ వెంచర్లు తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 30+ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే. మెయిన్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికైనా, అంటే ఫ్యూచర్ సిటీ అని కాదు, మనకి ఫార్మా సిటీ కూడా ఓల్డ్ ఫార్మా సిటీ రోడ్డు అండ్ ఫ్యూచర్ సిటీ రోడ్డు కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనకు మంచి డెవలప్మెంట్ అనేది ఏరియా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కు కూడా వస్తుంది. అంతేకాకుండా మనకు ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల కనెక్టివిటీ తోటి కూడా మనం గ్రీన్ఫీల్డ్ హైవే, కొంగర్కలాను, ఆదిబట్ల ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి కూడా మనకు వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా యాచారం ఉంటుంది. అటు సాగర్ హైవే కనెక్టివిటీ, ఆ బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12, 13, 14 ఇట్లా 3 ఎగ్జిట్లు కూడా మన కనెక్టివిటీ తోటి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎలా చూసుకున్నా ఇప్పుడు మీకు అది ఎదురుగా వచ్చేసి మనకు ముందుకెళ్ళిన తర్వాత మనకు మీర్ఖాన్పేట విలేజ్ వస్తుంది. మీర్ఖాన్పేట ఆ తర్వాత ఇంకా ముందు వచ్చేసి మనకు అక్కడ ఏరియాస్ ఏమున్నాయి ఏంటి ఒకసారి చూపెడతాను. దాని కనెక్టివిటీ పరంగా అక్కడ ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళకి. అక్కడ లాస్ట్ టైం వచ్చేసి మనకి ఈ ఏరియాకి సంబంధించి కూడా మేము ఒక 2-3 వీడియోలు చేసాము. అంటే ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫార్మా సిటీ వాళ్ళకు ల్యాండ్స్ ఏ విధంగా ఇచ్చారు, ఆ లేఅవుట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీకు చూపెడతాను ఇక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది అండ్ మనకి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కూడా ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. చూద్దాం పదండి. ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ వస్తుండగా ముందు వచ్చేసి ఇక్కడ మనకి ఎన్టీఆర్ తండా అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు మధ్యలో అయితే ఏ విలేజెస్ ఉండదు. ఏదైతే మనకి ఇప్పుడు ఇంతకుముందుకు కందుకూరు ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్ ఉందో ఆ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వచ్చిన తర్వాత కందుకూరు ఓఆర్ఆర్కి వచ్చాము. అక్కడ నుంచి కనెక్టివిటీ చూస్తుంటే మధ్యలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ తండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు బేగర్ కంచ వస్తుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు బేగర్ కంచకి సంబంధించిన కంప్లీట్ పవర్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ అండ్ ఫార్మా సిటీ కూడా మెయిన్గా స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. ఈ 200 ఫీట్ రోడ్ నుంచి ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ ఫార్మా క్లస్టర్కి సంబంధించిన
ల్యాండ్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఇక్కడే జరిగినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కంప్లీట్గా పవర్ గ్రిడ్ స్టేషను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచే మనకు ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా కానీ కనెక్టివిటీ ఉంటుంది. దీని పక్కనే ఇక్కడ నుంచి జస్ట్ ఉండే విధంగా మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది. ప్రజెంట్ మీకు ఇంత ముందుకు ఏదైతే కందుకూరు కొత్తూరు ORR X రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మీర్ఖాన్పేట్ ఏరియా అంటారు. మధ్యలో వచ్చేసి NTR తండా ఉంటుంది, మీర్ఖాన్పేట్ ఏరియా. ఇది వచ్చేసి మనకు TGIAC లిమిటెడ్, అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఇంతకుముందు TS ఐపాస్ ఉంటుండే, TSIAC ఉంటుండే, దాన్నే ఇప్పుడు TGIAC చేశారనమాట. ఇది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి. మీరు ఇక్కడ చూడొచ్చు, దీని పక్కనే వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంటుంది. మన రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏమైతే ఉందో మనకి ఈ రోడ్ కనెక్టివిటీ తోటే గ్లోబల్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, అదే మనకు గ్లోబల్ సమ్మిట్ జరిగిన మెయిన్ ప్లేసు. మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద సబ్ స్టేషన్ కూడా ఉంటుంది, హై టెన్షన్ వైర్స్, ఈ ఏరియా సబ్ స్టేషన్ కనెక్టివిటీ. మనకు ఫ్యూచర్లో వచ్చి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీ ఉంటుందో దానికి మనకు ముందు నుంచి మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంటుంది. అంతేకాదండి, ఇదే ఏరియాలో మనకు అమెజాన్ డేటా సెంటరు ఇది కనుక చూసుకున్నట్టయితే దాని పక్కనే వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి లోపల చూపెడతాను. అక్కడ మనకు గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగింది ఇంత ముందుకు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇక్కడ మనకు లాస్ట్ టైం బోర్డు కూడా ఉండేది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఫ్యూచర్ సిటీ ఫార్మా రైతులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్స్ అని చెప్పేసి, ఇక్కడే మనకు ఫ్యూచర్ సిటీ ఫార్మా రైతులకు అయితే ల్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇది ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. మన గ్లోబల్ సమ్మిట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూపెడతాను. ఇక్కడ నుంచి మన ల్యాండ్ వచ్చేసి కనెక్టివిటీ, ఈ ఏరియాలో కూడా మనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయండి. అంటే బడ్జెట్ని బట్టి తక్కువ బడ్జెట్లో నుంచి కూడా మనకు స్టార్ట్ ఉన్నాయన్నమాట. 8,500 9,000 నుంచి మనకు 30,000-40,000 వరకు కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో డెవలప్మెంట్ ప్రకారంగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే మొన్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే ఒకసారి మనం ముందుకెళ్తాను. ముందు కంప్లీట్గా మీకు అక్కడ రోడ్ కనెక్టివిటీ నుంచి చూపెడతాను. మీకు ఇంత ముందుగా ఏదైతే కందుకూరు X రోడ్, అదే కొత్తూరు X రోడ్ అంటారు, 2 X రోడ్లు. ఆ X రోడ్ శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ రోడ్ కనెక్టివిటీలో తోటే మొన్న రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ కూడా ఇక్కడే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే మొత్తం గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే. దీని పక్కనే వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అట్ లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఏదైతే కనిపిస్తుందో అది అమెజాన్ డేటా సెంటరు. ఇది వచ్చేసి మనకు ఫార్మాసిటీ కోసము ఎవరైతే రైతులు ల్యాండ్స్ అయితే ఇచ్చారో ఆ రైతులకు సంబంధించిన ల్యాండ్స్ అనమాట. ఇక్కడ నుంచే ఆ ల్యాండ్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి. అట్ లాస్ట్ వరకు కూడా చూసుకున్నట్టయితే మొన్న మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ మనకు హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశారన్నమాట. హెలిప్యాడ్స్ మన ఫ్యూచర్ సిటీ కోసము ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు మహేశ్వరం జోను రాచకొండ కమిషనరేట్ కింద పరిధిలోకి వస్తుంది అనమాట. ఈ ఏరియా కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫ్యూచర్ జోన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఈ రోడ్డు కనెక్టివిటీ తోటి లోపల కనుక చూసుకున్నట్టయితే అందరు రైతులకు ల్యాండ్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ అలాట్మెంట్ చేశారు. ఈ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా రేపు ఫ్యూచర్లో డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, కంప్లీట్గా ఏ విధంగా మనకు మొన్నటి వరకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మొత్తం గ్లోబల్ సమ్మిట్ అయిపోయిన తర్వాత కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఏరియాలో కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మీకు కందుకూరు నుంచి కూడా మనకి ఇక్కడ నందివనపర్తి వరకు కూడా మనకు మంచి మంచి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు మంచి ప్రాజెక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి. కొత్తూరు X రోడ్ నుంచి ఇటు మీర్ఖాన్పేట మధ్యలో బేగరి కంచ, ఆ మధ్యలో వచ్చేసి NTR తాండా, ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా. అండ్ ఇక్కడ నుంచి ఈ ఏరియా వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఫార్మర్ రైతులకు సంబంధించిన ఇక్కడ నుంచి మనకు నందివనపర్తి వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నందివనపర్తిలో కూడా మనకు అగ్రికల్చర్ నందివనపర్తిలో కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా మనకు తక్కువ ప్రైస్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న కొత్త వెంచర్స్, కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కావాలనుకున్నాను మమ్మల్ని సంప్రదించవచ్చు. మంచి డైరెక్ట్ కంపెనీ నుంచి అయ్యే సేల్స్ మాత్రమే మేము చెప్తూ ఉంటాము, కస్టమర్లకు రెఫర్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఏరియా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ది బెస్ట్ చాయిస్ అయితే ఈ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉండే విధంగా, మనకు ORR కూడా కనెక్టివిటీ ఉండే విధంగా. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్, చాలామంది కనెక్టివిటీ చూసేది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. మీకు
ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ రఫ్గా వెళ్ళినా కానీ 35 to 40 మినిట్స్ డ్రైవ్లో మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యే విధంగా మనకు ఏరియా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇటు మనకు ఫార్మా సిటీ కూడా కనెక్టివిటీ ఉంటుంది, ఆచారం కనెక్టివిటీ ఉంటుంది, ఈ విధంగా చాలా కనెక్టివిటీ ఉంటుంది. కంప్లీట్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ సమ్మిట్ తర్వాత కూడా మనకి ఫ్యూచర్ సిటీ ఏరియా అనేది చాలా డెవలప్మెంట్ అనేది చాలామంది జనం చూపు కూడా ఫ్యూచర్ సిటీ మీద పడింది అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు అని కూడా చాలామంది రియల్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఫ్యూచర్లో చూద్దాం ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా ఫ్యూచర్ సిటీ అప్డేట్సే కాదు, శ్రీశైలం హైవేలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అయితే మీకు ఇప్పించగలుగుతాము. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.